జాతీయ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషించబోయేది కేసీఆర్ అంటూ కేటీఆర్ కామెంట్స్ కూడా చేశారు. ఒకసారి కేటీఆర్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ గులాములు కావాలనా తెలంగాణ గులాబీ కావాలనా ఆలోచించండి, ఆగం కాకండి. ఆలోచించి ఓటేయండి తప్ప 71 ఏళ్ళు జాతీయ పార్టీల పేరుతో జాతికి ద్రోహం చేసిన పార్టీలు, వాటిని నమ్ముదామా మళ్ళీ నమ్మి మోసపోదామా ఒక్కసారి ఆలోచించండి. నరేంద్ర మోడీ వస్తాడు, మే చౌకీదార్ అంటాడు. రాహుల్ గాంధీ వస్తాడు, ఇక మా నాయనమ్మ చేసింది, మా ముత్తాత చేసిండు, మా నాయన చేసిండు, నేను టేకేదారి దేశానికని నేను టేకేదార్ అంటాడు ఆయన. ఈరోజు ఈ దేశానికి చౌకీదార్ కాదు. సో నాగేశ్వర్ గారు, మనం వింటున్నాం జాతీయ పార్టీలన్నీ కూడా దేశానికి ద్రోహం చేశాయి, ప్రాంతీయ పార్టీలే దేశానికి వెన్నుదన్నుగా నిలిచాయని చెప్పి కూడా కేటీఆర్ అన్నారు. సో ఎలా చూడాలి? కేటీఆర్ ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు, ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రత్యర్థి ఒక జాతీయ పార్టీ. ఇక టీఆర్ఎస్ నాయకుడిగా కేటీఆర్, ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. అందువల్ల ఆయన సహజంగా ఒక పార్లమెంట్ ఎన్నికలు, ఇవి జాతీయ ఎన్నికలు, అందులో అసెంబ్లీ ఎన్నికలతో డీలింక్ చేసి జరుగుతున్న ఎన్నికలు. అందువల్ల ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఒక ప్రాంతీయ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు అంటే దేశ ప్రభుత్వాన్ని నిర్ణయించే పనిలో మీకు ఏం పని అనే క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ రాకుండా ఉండేందుకు టీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలి అనేది చెప్పే ప్రయత్నంలో భాగం. అందువల్ల అదొక పొలిటికల్ క్రిటిసిజమే. కానీ ఈ దేశంలో జాతీయ పార్టీలు ఏమీ చేయలేదంటే, నాగార్జున సాగర్ కట్టింది జాతీయ పార్టీలే, ఈ రహదారులు జాతీయ రహదారులన్నీ నిర్మించింది జాతీయ పార్టీలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎవరో నిర్మించారు కదా. బిహెచ్ఈఎల్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న బిహెచ్ఈఎల్, ఈసీఐఎల్, డిఆర్డిఓ, నిన్న కాక మొన్న మనం యాంటీ శాటిలైట్ వెపన్ ప్రయోగించిన డిఆర్డిఓ ఉంది, ఇస్రో, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఎన్ఐఎన్, సిసిఎంబి, ఐఐసిటి, ఇవన్నీ ఎవరు పెట్టారు? ప్రాంతీయ పార్టీలు వచ్చి కట్టలేదు కదా, ఇవన్నీ జాతీయ పార్టీలే కట్టారు. అయితే జాతీయ పార్టీల వైఫల్యాలు ఉన్నమాట నిజం. అది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు, రాజకీయ వ్యవస్థ వైఫల్యం. అది ఎస్, కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పారు, చైనాలో ఈ స్థాయిలో ఇప్పుడు భారతదేశంలో తలసరి విద్యుత్ వినియోగం చూసుకుంటే దీంతో పోలిస్తే చైనాలో 3 రెట్లు ఉంది. నిజం అది. అట్లా మన అభివృద్ధిలో వెనుకబడి ఉన్నామన్నమాట నిజం. కానీ అందులో జాతీయ పార్టీల వల్లనే ఉన్నాము, ప్రాంతీయ పార్టీలు ఉంటే కాకపోయేది. మరి ప్రాంతీయ పార్టీలు మరి ఇప్పుడు దేశ మేనిఫెస్టో ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలకు ఒక మేనిఫెస్టో విడుదల చేశారా? చేయలే కదా. మేము అధికారంలోకి వస్తే భారతదేశంలో ఈ పని చేస్తాం, ఇంకా మా విదేశాంగ విధానం ఇట్లుంటుంది, మా ఆర్థిక విధానం ఇలా ఉంటుంది, మా కరెన్సీ విధానం ఇలా ఉంటుంది, మా మానిటరీ పాలసీ ద్రవ్య విధానం ఇలా ఉంటుంది, మా కమ్యూనికేషన్ పాలసీ ఇలా ఉంటుంది అని చెప్పలే కదా. ఇంతవరకు పార్లమెంట్ ఎన్నికలకు పోతున్న టీఆర్ఎస్ మేము అధికారంలోకి వస్తే భారతదేశం ఇలా ఉంటుంది అని ఎక్కడ చెప్పారా? కేసీఆర్ గారు ఉపన్యాసాల్లో చెప్తున్నారు తప్ప ఒక మేనిఫెస్టో మరి ఎందుకు విడుదల చేయలేదు? మీరు ఒకవేళ జాతీయ పాత్ర పోషించాలనుకుంటే ఒక జాతీయ మేనిఫెస్టో విడుదల చేయండి. పోనీ ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాం, 120 మందిని మేము పోగేస్తాం అని కేసీఆర్ గారు చెప్పారు. మరి ఈ ఫెడరల్ ఫ్రంట్ మేనిఫెస్టోని విడుదల చేయండి. ఇప్పుడు మీరు మిగతా ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిపి ఈ దేశంలో జాతీయ పార్టీలు చేయని పనులు ఈ ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తాయి? ఇప్పుడు తమిళనాడులో ప్రాంతీయ పార్టీలే దశాబ్దాలుగా అధికారంలో ఉన్నాయి. తమిళనాడులో పేదరికం పోయిందా? తమిళనాడులో అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయా? సో అందువల్ల బీహార్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. పంజాబ్లో చాలా కాలంగా ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ ప్రజల సమస్యలు పోలే కదా. అందువల్ల ప్రాంతీయ పార్టీల వల్ల సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి, జాతీయ పార్టీల వల్ల అన్ని సమస్యలు పేరుకుపోతున్నాయంటే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మరి అక్కడ బ్రహ్మాండంగా ఉండాలి కదా. అప్పుడు మరి మీరే చెప్తున్నారు అక్కడ బాగాలేదని కదా. అందువల్ల ఇది ప్రాంతీయ పార్టీలు వర్సెస్ జాతీయ పార్టీలు కాదు. ఈ దేశాల్లో కొన్ని విజయాలు సాధించాం, అలాగే అనేక వైఫల్యాలని. ఈ వైఫల్యాలకు భారతదేశ రాజకీయ వ్యవస్థ మొత్తం బాధ్యత వహించాలి. అది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీతో సంబంధం లేదు. ఒక గౌరవప్రదమైన ఎంప్లాయ్మెంట్, ఒక అందరికీ ఇప్పటికీ ఒక సంపూర్ణ అక్షరాస్యత సాధించుకోలేకపోయాం. సిగ్గుతో తలవంచుకోవాలి భారతదేశం. ఒకవైపు మనం అమెరికా, చైనా, రష్యాతో తర్వాత 4వ దేశం ఉపగ్రహ విధ్వంసక వ్యవస్థను తయారు చేశాం. కానీ బడికి పోని పిల్లలు బోలెడు మంది ఉన్నారు.
42% మంది 40% మంది 10వ తరగతి అయితే బడి మానేస్తున్నారు. ఆహార ఉత్పత్తి అద్భుతంగా సాధించాం, కానీ 42% పిల్లలు ఇప్పటికీ పౌష్టికాహార లోపాలతో బాధపడుతున్నారు. అందులో ఇప్పటికీ ఒక మధ్యాహ్న భోజన పథకానికి మంచినీళ్ళు లేవు స్కూళ్ళల్లో. మరి ఇవన్నీ ఎవరి వైఫల్యాలు? అందువల్ల మనకు ఈ ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలని కాదు, ఇది ఒక రాజకీయ వ్యవస్థ వైఫల్యం. ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అని మళ్ళీ వేరే చేసుకుంటే వేసుకోవచ్చు. అందువల్ల మొత్తం జాతీయ పార్టీలే ఉంటే ఇక దేశ నాశనం అవుతుంది. ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి ఢిల్లీలో కొట్టకసావడం తప్ప ఏముండదు. మనం చూసాం కదా, యునైటెడ్ ఫ్రంట్లో ఏం జరిగింది, నేషనల్ ఫ్రంట్లో ఏం జరిగింది. అందువల్ల రోజుకో ఈ పార్టీ ఆ పార్టీకి పొసగకుండా అది కుక్కలు చెప్పిన విస్తరి అని సామెత ఉన్నది. అంటే ఎటోళ్ళు అటు లాగితే ఇటోళ్ళు అటు అటోళ్ళు ఇటోళ్ళు లాగితే పరిస్థితి ఏమవుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి కదా. అందువల్ల ప్రాంతీయ పార్టీలు డెఫినెట్గా జాతీయ పార్టీల వైఫల్యాల నుంచి ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. ఆ ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ఆకాంక్షలకు నిలబడ్డాయి. అందువల్ల రాజకీయ వ్యవస్థ మొత్తం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి.